నిన్న ఏపీ డిప్లొమా C20 వాళ్ళ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. నేను ఇప్పటికీ C20 కానీ C60 కానీ C23 మీద 2 వీడియోస్ చేశాను. అందుట్లో ఒకటి చెప్పాను ఏంటంటే, ఒక రిజల్టు ఈ సెట్ కౌన్సిలింగ్ లోపే రిలీజ్ చేస్తారు మే ఎండింగ్ అని. అలాగే C20 రిజల్ట్స్ నిన్న డిక్లేర్ అయినాయి. ఇక మిగిలింది C16 C23. ఇవి బాగా డిలే అవుతాయా, పేపర్ వాల్యుయేషన్ హార్డ్గా ఉందా అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ముందుగా అయితే దాని గురించి మాట్లాడుకునే లోపు ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఈ C16 C23 ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అవి కూడా వచ్చేసరికి కొంచెం డిలే అవుతాయి. అయితే June 12 అంటే పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉన్నది. అయితే June 12 లోపు ఎట్టి పరిస్థితిలో ఈ C20 కానీ C16 కానీ C23 కానీ రిజల్ట్స్ అనేవి డిప్లొమా వాళ్ళే డిక్లేర్ చేస్తారు. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? ఈ ఫస్ట్ ఇయర్ది C23 వాళ్ళది వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ వాళ్ళు చేస్తారు కాబట్టి కొంచెం టఫ్గా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా బీటెక్ వాటితో పోల్చినట్టయితే ఏపీ డిప్లొమా పేపర్ వాల్యుయేషన్ కొంచెం లిబరల్గానే ఉంటుంది. అది కూడా కాకుండా కొంచెం నిదానంగా చేస్తారు. పోయినసారితో పోల్చినట్టయితే ఈసారి పేపర్ వాల్యుయేషన్ అనేది స్పీడ్గానే కంప్లీట్ అయినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అయినమ్మటే ఇది కూడా డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అయితే మరి C16 C23 విడివిడిగా చేస్తారా అంటే మాత్రం రెండు ఒకేసారి చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఈసెట్ అప్డేట్స్ కూడా ఇందులో ఉన్నాయి. థ్యాంక్ యూ.